మేము 1 ఇయర్ కింద వచ్చినప్పుడు చాలా బాగా జరిగిందండి. కానీ ఇప్పుడు మాత్రం మాకు లక్కీ ట్రిప్‌లో వెళ్ళింది. ఇక్కడ ఇప్పుడు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదమ్మా, ఎలా అనిపించింది? చాలా సంతోషంగా ఉందండి. మాకు బాగా ఆనందం అంటే ఆనందంగా ఉన్నాము. మహిళలకు కూడా చాలా సౌకర్యాలు చేసిండ్రు. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ. ఓకే, అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి స్వామివారి? బాగున్నాయండి. నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము అనకాపల్లి నుంచి వస్తున్నామండి. ఓకే, వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ టైం చేసుకున్నామండి. మా జీవితంలో మా జన్మ ధన్యమైపోయిందని చాలా చాలా సంతోషంగా హ్యాపీగా దర్శనానికి వచ్చామండి. అంతే అద్భుతంగా దర్శనం కూడా చాలా బాగా అయితే అయ్యిందండి. ఆ ఆనందాన్ని అంటే మేము వ్యక్తపరచలేకపోతున్నాం. అది నిన్న సాయంత్రం 6 గంటలకి దర్శనం అయ్యిందండి. చాలా అద్భుతంగా, అంటే ఉత్తర ద్వార దర్శనం ఈ విధంగా అవుతుందా అని చెప్పేసి అని ఫస్ట్ టైం నాకు తెలిసిందండి. నిజంగా మేము ఇప్పటికొచ్చి ఎప్పుడు కూడా వైకుంఠ ద్వార దర్శనానికి అయితే రాలేదండి. ఈ విధంగా లక్కీ ట్రిప్లో స్వామివారు మమ్మల్ని సెలెక్ట్ చేసి దర్శనానికి రప్పించారని అనిపించింది మనసుకి. టీటీడీ వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా? చాలా చాలా బాగున్నాయండి. నిజంగా ఈ లక్కీ ట్రిప్ వల్ల వాళ్ళ మేము ఇక్కడికి వచ్చామండి. నిజంగా చెప్తున్నాను. ఈ ఫ్లవర్ షో డెకరేషన్ కానివ్వండి, ఈ లైటింగ్ కానివ్వండి, 2 కళ్ళు సరిపోలేదండి రాత్రి మాకు. నిజంగా చెప్తున్నామండి. అస్సలు అయితే రాత్రి వెళ్ళిపోదాం అనుకున్నాము. ఇవన్నీ చూసి ట్రైన్ టికెట్లు పోతే పోనీ అని చెప్పి ఇక్కడ ఉండి అన్ని చూసి మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చి అన్ని చూస్తున్నామండి. నిజంగా చాలా చాలా బాగుందండి దర్శనం అయితే. ధన్యవాదాలు. నమస్తే అండి. నమస్తే సార్. ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది అనకాపల్లి జిల్లా, అనకాపల్లి. మేము, నా పేరు శ్రీనివాసరావు. నేను ఎన్నో ఏళ్ళ బట్టి తిరుపతి వస్తున్నాను, కానీ ఏ రోజు వైకుంఠ ద్వార దర్శనానికి రాలేదు. ఎందుకంటే వైకుంఠ దర్శనం అంటే ఎక్కువ భక్తులు ఎక్కువ వస్తారు, క్రౌడ్ ఎక్కువ వస్తుంది, తొక్కిసలాట జరుగుతుంది, అంత ఇబ్బంది పడడం ఎందుకని అనుకున్నాం. కానీ లక్కీ డీప్లో ఆ సోమవారం మమ్మల్ని పిలిచారు. మీరు ఎన్ని సంవత్సరాలు బట్టి వస్తున్నారు, కానీ ఏ రోజు ఉత్తర ద్వార దర్శనానికి, వైకుంఠ ద్వార దర్శనానికి రాలేదని అనిపించింది. చాలా అద్భుతంగా అనిపించింది అండి ఈ దర్శనం మాత్రం. జీవితంలో అంటే ఎన్నో జన్మల పుణ్యఫలం అయితేనే ఇలాంటి దర్శనం దొరుకుతుందని అనిపించింది. మాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాం. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు కానీ ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి? మాకు 2 కళ్ళు చాలలేదండి. నిన్న రాత్రి మాకు దర్శనం అయిపోయిన తర్వాత మాకు రిటర్న్ జర్నీ టికెట్లు కూడా చేయించుకున్నాం. క్యాన్సిల్ కూడా చేసుకోలేదు. పోయినా పర్వాలేదు, మళ్ళీ ఈ లైటింగ్, ఈ ఫ్లవర్ డెకరేషన్, ఇక్కడ చూసిన ఏర్పాట్లు చూసి మళ్ళీ మనం ఇలాంటివి చూడలేము అని ఉండిపోయాం. ఈ రోజు ఉండిపోయి రేపు వెళ్దామని డిసైడ్ అయిపోయి ఉండిపోయాం. చాలా అద్భుతంగా ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం వారికి, బోర్డు వారికి, కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు మాత్రం తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. అన్నయ్య, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము వరంగల్ నుంచి వచ్చాము. వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉన్నదండి. నేను ఇప్పుడు 3 ఇయర్స్ నుంచి వచ్చాను. వైకుంఠ ద్వారం ఎప్పుడు దర్శనం చేసుకోలేదు. ఈసారి మొదటిసారిగా లక్కీ ట్రిప్లో వచ్చింది. చాలా అద్భుతంగా దర్శనం అయింది. ఇక్కడ టీటీడీ వాళ్ళు కూడా చాలా అనుకూలంగా సేవలు బాగా అందించారు. లేడీస్ కానీ బాయ్స్ కానీ బాగా అనుకూలంగా స్పందించడం జరిగింది. ఓకే, ఏర్పాట్లు బాగున్నాయా? చాలా బాగా ఉన్నాయండి. ఓకే, స్వామివారి అన్న ప్రసాదాలు స్వీకరించారా? స్వీకరించామని, చాలా అద్భుతంగా ఉన్నాయి, టేస్ట్ బాగున్నారు. రైట్, థ్యాంక్ యూ. నమస్తే అన్నయ్య. నమస్తే అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నుంచి వస్తున్నాం. ఓకే, వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. అసలు జీవితంలో ఇది మరి మర్చిపోలేని సంఘటన. అసలు చాలా బాగుందండి. ఓకే, తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. మొట్టమొదటిగా చైర్మన్ బిఆర్ నాయుడు గారికి ధన్యవాదాలు తెలపాలి. చాలా అద్భుతంగా ఉన్నాయి. అసలు ఇంత ఫెసిలిటీస్ ఉన్నాయంటే చాలా గ్రేట్ అండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పెద్దయినా నమస్తే అండి. నమస్తే అండి. ఓం నమో వెంకటేశాయ. నాకు 55 సంవత్సరాలు అండి. ఈ 55 సంవత్సరాల్లో నేను ఈరోజు మొట్టమొదటిసారిగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నాను, ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నాను. ఎలక్ట్రానిక్ డిప్ మూలంగానే మాకు తగిలిందండి. టీటీడీ వారు ముఖ్యంగా ₹1 కూడా తీసుకోకుండా, కమర్షియల్ కాకుండా మనకు చక్కగా ఉత్తర ద్వార దర్శనం చేయడం చాలా అద్భుతంగా ఉందండి. మేము 7:30 లోపలికి ప్రవేశించాము ఈటీజీహెచ్ ద్వారా. 9:30 కల్లా బయటకు వచ్చేసాం. ₹300 టికెట్ తీసుకున్నప్పుడు కూడా మాకు 3 గంటలు 4 గంటలు పడేది. ఇంత క్లౌడ్లో కూడా ఈరోజు మేము 2 గంటల్లో ఉత్తర ద్వార దర్శనం ద్వారా బయటకు వచ్చామంటే ఇది అద్భుతంగా టీటీడీ వారు చాలా పగడబందీగా ఒక రకమైన ప్లాన్ చేసుకుని, ఆ ప్లాన్ ప్రకారం మొత్తం అంతా దర్శనం కూడా మాకు చేసి ఉత్తర ద్వారంలోంచి కూడా రావడం మాకు మహాద్భుతంగా అనిపించిందండి. మా జీవితం ధన్యం. టీటీడీకి ధన్యవాదాలండి. స్వామివారి అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయండి? స్వామివారి అన్నప్రసాదాలు వారు ఈరోజు బ్రేక్ఫాస్ట్లో చక్కగా వడ పెట్టారండి. చాలా అద్భుతంగా ఉంది వడ. దానికి కొబ్బరికాయ పచ్చడి ఇంకా బాగుంది. స్వామివారికి ఇష్టమైన చక్రపొంగలు కూడా బాగుందండి. బిస్మిల్లాబాత్ పెట్టారండి, అది ఇంకా బాగుంది. పెరుగన్నం కడుపులో తిన్న తర్వాత చల్లగా ఉందండి. పెరుగన్నం పెట్టడం ముఖ్యంగా పెద్దవాళ్ళకి, పిల్లలకి, అందరికీ చాలా మంచిదండి. అదొకటి కూడా చాలా మంచి పని చేశారండి. వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుందండి మీకు? చాలా 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 బాగా జరిగిందండి. యాక్చువల్గా నాకు లక్కీ డిప్లో తగిలింది. అందులోనే ఏంటంటే నా అదృష్టం, ఫస్ట్ టైం రిజల్ట్ తీసినప్పుడు తగలలేదండి. మరుసటి రోజు మరలా రిజల్ట్
లక్కీ డిప్ తీసారంటే అప్పుడు వచ్చింది నాకు మెసేజ్. ఇది నిజమా అబద్ధం ఒకళ్ళు ఫేక్ మెసేజ్ కానీ వచ్చిందా టీటీ నుంచి అనుకున్నాను. కానీ నిజంగా నాకు ఎంత అదృష్టం అంటే రెండోసారి తీసినప్పుడు నాకు తగిలిందండి. పైగా మేము అందరం కూడా భయపడింది ఏంటంటే ఎంత పకడ్బందీగా ఏర్పాట్లు చేసినా దర్శనంలో తోపులాట ఉంటుంది, చాలా టైం పడుతుంది. మేమందరూ భక్తులందరూ అనుకున్నది ఏంటంటే కనీసం 10 గంటల నుంచి 12 గంటలు పడుతుందని ప్రిపేర్ అయ్యి వచ్చామండి. తీరా చూస్తే 1.5-2 గంటల లోపు అయిపోయింది దర్శనం మాకు. అసలు ఇంత అద్భుతంగా మీరు ఏర్పాట్లు చేస్తారని మేము ఊహించలేదండి. టీటీడీ వాళ్ళకి ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటున్నాను. చాలా చక్కగా ఏర్పాట్లు చేశారండి. దానితో పాటు ఈ మండపం చూస్తూ ఉంటే మీరు ఇంత అద్భుతంగా మండపం చేసి పదన అంటే ఎలా కుదురుతుందండి? మేము అందరూ కెమెరాలు పట్టుకుని కూర్చొని ఉన్నాం. చాలా బాగున్నాయి ఇక్కడ. భక్తులందరికీ చాలా బాగా చేస్తున్నారు. చాలా ధన్యవాదాలండి. సార్ మేము కొడంగల్ నుంచి వచ్చాం సార్. చాలా అద్భుతంగా వైకుంఠ ఏకాదశి దర్శనం చాలా మంచిగా జరిగినది సార్. మేము ఎన్నో గంటలు అవుతుందని అనుకున్నాం కానీ సార్ 4 గంటలు అయిపోయినాయి సార్. భోజనం కూడా రుచికరంగా ఉంది సార్. అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేసినారు సార్. మేము పిల్లలతో సహా వచ్చినాం సార్ ఇక్కడికి. అంటే మహిళల కోసం కానీ పిల్లల కోసం కానీ టీటీడీ ఏర్పాట్లు బాగున్నాయా? చాలా మంచిగా ఉంది సార్. బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేసినారు సార్. మాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఇప్పుడు మేము మళ్ళీ శ్రీకాళహస్తి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోతున్నాం సార్. మా భార్య, నేను, మా 2 పిల్లలు వచ్చినాం సార్ ఇక్కడికి. చాలా థ్యాంక్ యూ సార్, మీకు ధన్యవాదాలు సార్. నమస్తే అండి. విశాఖపట్నం నుంచి వచ్చాం సార్. టీటీడీ కార్యక్రమాలు చాలా బాగున్నాయి, చాలా బాగా అరేంజ్మెంట్ చేశారు. ఒక విధంగా చెప్పాలంటే డిప్ సిస్టమ్ పెట్టడం వల్ల సామాన్యులందరికీ కూడా ఈ 3 రోజులు దర్శన భాగ్యం, ఆ ఏడుకొండల వెంకటేశ్వరం దర్శన భాగ్యం అందరికీ కలిగింది. నిజంగా ఇదొక మంచి అద్భుతమనే చెప్పొచ్చు. వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? నిజంగా నేనైతే ఊహించలేదండి ఈ డిప్ సిస్టంలో నాకు వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం వస్తుందని నేను ఊహించలేదు. నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. నిజంగా ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్లే నేను ఈ దర్శనం చేయగలను అనుకున్నాను. ఓం గోవిందాయ. స్వామివారి దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది. ఓకే, వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా జరిగింది దర్శనం? బాగా జరిగింది, చాలా బాగా జరిగింది. అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి? బాగా పెడుతున్నారు. ఓకే, అంతే, ఇంకా సింపుల్. నేను మాది రాజమండ్రి దగ్గర అనపర్తి అండి, ఈస్ట్ గోదావరి. నేను ఎవ్రీ వీక్ వస్తాను. ఇది 8వ వారం అండి. ఈ ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడు వైకుంఠ ఏకాదశి సందర్భంగా అయితే ఇంకా సుందరంగా తయారు చేశారు. ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత నేను బయటకు వెళ్ళాలంటే వెళ్ళకపోతున్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత అంత ఆనందంగా ఉన్నది నాకు. ఇది నాకు ద్వార దర్శనం ఎలా జరిగింది? ద్వారా ఇవాళ చేసుకుంటాను అండి, సాయంత్రం చేసుకుంటాను. ఇప్పుడైతే నేను రావడం అయితే మార్నింగ్ వచ్చానండి ఇక్కడికి. ఇవాళ ఇది 8వ వారం అండి. నేను ఎవ్రీ వీక్ వస్తున్నాను. 9 వారాలు నేను అనుకున్నాను అండి. వచ్చే వారంతో కంప్లీట్ అవుతుంది. చాలా బాగుందండి ఏర్పాట్లు అయ్యాయి. గవర్నమెంట్ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. జై గోవింద. కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. చాలా బాగా జరిగింది. ముక్కోటి ఏకాదశి అంటే వైకుంఠ ఏకాదశి చాలా బాగా జరిగింది. ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు. మాకు చాలా సంతోషంగా ఉంది. వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి, చాలా బాగా అనిపించింది. స్వామివారి అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. అన్ని ఏర్పాట్లు చాలా బాగా చేశారు టీటీడీ వాళ్ళు. చాలా సంతోషంగా ఉన్నామండి. मैं बैकुंठ धाम घूमने आया था, बहुत अच्छा लगा हमें. हम लोग अयोध्या से आए हुए हैं, ये हमारी फैमिली है. ठीक है, हाँ, बहुत अच्छा लगा. भगवान का महिमा बहुत बड़ा है. दर्शन को आयशा बहुत अच्छा है. శ్రీమన్నారాయణ సార్, మేము వైజాగ్ నుంచి వచ్చామండి. ఇది ఫస్ట్ టైం మేము అంటే వైకుంఠ ఏకాదశి దర్శనం అంటే యాక్చువల్గా వినడమే కానీ ఫస్ట్ టైం మేము కల్లారా చూసామండి. ఆల్మోస్ట్ నాకు 44 సంవత్సరాలు. మా వైఫ్ ఇద్దరం కలిపి వచ్చాం, పాప కూడా వచ్చింది. బట్ టీటీడీ ఇంత బ్రహ్మాండమైన అరేంజ్మెంట్స్, ఆల్మోస్ట్ 24 లక్షల మంది లక్కీ డిప్ వేస్తే దాంట్లో 1.8 lakhs మందికి ఇది వచ్చింది డ్రాలో. మేము కూడా 1.8 lakh మేము కూడా ఒకళ్ళకి భాగస్వామ్యం అయినందుకు చాలా హ్యాపీ ఉన్నాం సార్. వైకుంఠ ద్వార దర్శనం ఎలా జరిగిందండి? చాలా బాగా జరిగింది సార్. ఏర్పాట్లు కూడా లైక్ స్లాట్ వైజ్గా ఆల్మోస్ట్ వాళ్ళు ఇచ్చారు. బట్ స్లాట్ ప్రకారం అందరం కూడా వెళ్ళి ఆల్మోస్ట్ ఒక 2-3 అవర్స్లో కంప్లీట్ అవుతుంది. బట్ అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగున్నాయండి. ఎస్పెషల్లీ స్పెషల్ థ్యాంక్స్ టు టీటీడీ వాళ్ళకి, గవర్నమెంట్ కూడా. మేము ఇదే విధంగా ఫ్యూచర్ కూడా చేయాలని కోరుకుంటున్నాం. ఓకే, స్వామివారి అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి సార్. ఆల్మోస్ట్ నిన్న మార్నింగ్ మేము రావడం జరిగింది. రూమ్ కూడా ఆల్రెడీ అకామిడేషన్ కూడా వచ్చింది. బట్ నిన్న మార్నింగ్ నుంచి ఆల్రెడీ నిన్న మార్నింగ్ మధ్యాహ్నం కూడా ఇప్పుడు కూడా మేము అన్నప్రసాదానికి వెళ్తున్నాం. ఆల్మోస్ట్ చాలా బాగున్నాయండి అరేంజ్మెంట్స్ కానీ, ఫుడ్ కానీ అన్నీ కూడా బాగున్నాయి. ఈవెన్ ఫెసిలిటీస్ కూడా ఆల్మోస్ట్ అన్నీ చాలా బాగా చేస్తున్నారండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. గోవింద గోవింద. A special thanks to TTD and Chandrababu Naidu for arranging such a lovely arrangement, and we have selected through electronic dip system. So this kind of management is really praiseworthy, और TTD से रिक्वेस्ट है आगे भी इसी तरह के अरेंजमेंट करते रहें ताकि भक्तजनों को किसी प्रकार की असुविधा ना हो.
बहुत बहुत धन्यवाद और बहुत अच्छे दर्शन हुए और सुविधाएं बहुत अच्छी है और वैकुंठ एकादशी निमित्त इन्होंने जो प्रबंधन किए हैं यहाँ पर वो वाकई तारीफ काबिल है। वंस अगेन थैंक यू टीटीडी एंड गोविंदा गोविंदा गोविंदा। इधर फैसिलिटीज कैसा है, अरेंजमेंट्स कैसा है, दर्शन कैसा है? Hi, my name is Amol. I came from Maharashtra, Pune, and I found here very fantastic arrangements. There is no any hush or rush. बहुत अच्छी से हो रहा है सब कुछ और यहाँ पे दर्शन को हमको अराउंड 3-4 आवर्स लगे और यहाँ पे जो डेकोरेशन है, दिन में आइए, शाम को आइए, रात को आइए, हर टाइम बहुत अच्छा डेकोरेशन हो रहा है और बहुत ही सुंदर हो रहा है। एक बार तो वैकुंठ दर्शन करने ही चाहिए सबने मेरे हिसाब से लाइफ में। गोविंदा 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 ना गोविंदा। आज वैकुंठ एकादशी के दिन ये इसका दर्शन बहुत ही लाभ हुआ। रात में बहुत सुंदर लग रहा था, जैसे सोने में सुहागा हो गया। हमें दर्शन के साथ साथ में सोने में सुहागा लग रहा है और इसकी महिमा हम अब आके जाके सब जगह करेंगे कि वैकुंठ चौदशी इसके एकादशी के दिन सब लोग जाके इसके दर्शन करो और इसकी महिमा की बहुत बहुत महत्व। सब ये बहुत ही सुंदर कर रहा है डेकोरेशन, सब्जी का, फ्रूट का, फूल के जो आज तक पहली बार ही देखने को मिला है। आज तक हमने कभी देखा नहीं है कि पहली बार इतना, सब जगह देखते पर तो इतना सुंदर डेकोरेशन हमने कभी भी नहीं देखा। राइट, धन्यवाद। 6 दिन से यहाँ आए वाले हैं। ओके, कैसा है जी इधर फैसिलिटीज कैसा है? बहुत बढ़िया, बहुत अप्रतिम है। यहाँ पे आने के बाद देखिए अपना पूरा नहीं किया जो अपना सपना है वो पूरा हो जाता। भगवान का दर्शन लेके पूरा सपना पूरा हो जाता। धन्यवाद।